హాయ్ అందరికీ నమస్కారం. సిబిఎస్ఈ మ్యాథ్స్ ఎగ్జామ్ క్రియేట్ చేసినటువంటి డిస్టర్బెన్స్ చూసాం. మరి ఫిజిక్స్ ఎట్లా ఉంది? ఫిజిక్స్ కి సంబంధించి కూడా చాలా మంది భయపడుతూ ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్స్ అన్ని కూడా టఫ్ గా ఇస్తారని కొంతమంది, సిబిఎస్ఈ ఎందుకు ఇట్లా చేస్తుందంటే ఇంటెన్షనల్ గా చేస్తుంది సెకండ్ పేజ్ ని రాయటానికి అని కొంతమంది ఇలా చెప్తూ ఉన్నారు. కానీ ఏ బోర్డు అయినా సరే ఇంటెన్షనల్ గా అట్లా చెయ్యదు. ఉన్నటువంటి సెట్స్ లో ఆ బ్యాలెన్స్ తప్పడం వల్ల కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ లో వచ్చినటువంటి ఇబ్బంది వల్ల మ్యాథ్స్ లో జరిగినటువంటి ప్రాబ్లం జరిగింది. మరి ఫిజిక్స్ నేను గత వీడియోలో కూడా చెప్పాను. ఆ యొక్క భయం నెక్స్ట్ ఎగ్జామ్ క్యారీ అవ్వకుండా మనం పిల్లల్ని సేఫ్ గార్డ్ చేద్దాం. మరి ఫిజిక్స్ కాదు ఇది. మరి ఈ సైన్స్ కి సంబంధించి మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇందులో ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్, బయాలజీ అండ్ కెమిస్ట్రీకి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది కూడా చూడడం జరిగింది. మరి ఈ రోజు ఎగ్జామ్ కూడా అయిపోయింది. సో మరి ఎగ్జామ్ చూస్తే అందరికీ పెద్ద రిలీఫ్. మ్యాథ్స్ తీసుకొచ్చినటువంటి టెన్షన్ నుంచి ఈ ఎగ్జామ్ అందరికీ రిలీఫ్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే డైరెక్ట్ క్వశ్చన్స్ విత్ ఇన్ ఎక్స్పెక్టెడ్ ప్యాటర్న్ లో రావటం పిల్లలందరికీ కూడా వాళ్ళ ముఖం మీద ఒక చిరునవ్వుని అందించింది ఎగ్జామినేషన్ హాల్లో. మరి ఈ 80 మార్క్స్ ఎగ్జామ్ లో 39 కంపల్సరీ క్వశ్చన్స్ ఉన్నాయి. అదే విధంగా కెమిస్ట్రీ, బయాలజీ డైరెక్ట్ క్వశ్చన్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ వేలో లిటిల్ మేనేజ్ తో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటట్టుగా ఉంటే, ఫిజిక్స్ విషయంలో కొంత ట్రికీగా, మోర్ పర్టికులర్లీ ఎంసీక్యూ క్వశ్చన్స్ లో కొంత ట్రిక్కీ ఉన్నప్పటికీ కూడా పిల్లలందరూ చెప్పినటువంటిది మేనేజబుల్ అని, అలాగే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కూడా సో మేనేజబుల్ వేలో ఫిజిక్స్ పేపర్ ఉంది అనేటువంటిది అందరూ చెప్తున్నటువంటి మాట. అదే విధంగా కొంత ఇబ్బంది ఎక్కడ వచ్చింది అంటే వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉండటం వల్ల కొంతమంది పిల్లలకి కొంత లెందీగా అనిపించిన ఆ సెల్ఫ్ ఫేస్డ్ వేలో ఎక్కువ మంది చాలా బాగా ఎగ్జామ్ ని ప్రజెంట్ చేయడం జరిగింది. అదే విధంగా మ్యాథమెటిక్స్ లో వచ్చినటువంటి ఇబ్బంది, ఒక సెట్ కి వేరే సెట్ కి ఉన్నటువంటి ఎక్కువ డిఫరెన్స్ ఉండటం, ఇక్కడ స్లైట్ డిఫరెన్సెస్ మాత్రమే ఉండటం, అంత నోటీసబుల్ గా లేకపోవటం అందరికీ కూడా రిలీఫ్ ఇచ్చింది. సో అందుకే నేను గత వీడియోస్ లో కూడా చెప్పాను, మరలా మన ప్రయత్నం 80 మార్కులకి మొదలయ్యింది. సో అదే ఉత్సాహంతో, అదే ఆనందంతో రాయాలి అని ఆల్ ది బెస్ట్ చెప్పాం. సో అదే విధంగా ఈ రోజు ఫిజిక్స్ ఎగ్జామ్ సిబిఎస్ఈ సుమారు 26 లక్షల మంది పిల్లలందరికీ కూడా మంచి రిలీఫ్ ఇచ్చిందని చెప్పవచ్చు. మరి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీ ఒపీనియన్ ఏమిటి? మీ పిల్లలు ఎలా రాశారు ఫిజిక్స్ ఎగ్జామ్? అదే మీరు స్టూడెంట్స్ అయితే మీరు ఏ విధంగా ప్రజెంట్ చేశారు ఎగ్జామ్? ఎంత రిలీఫ్ వచ్చింది, ఎంత ఆనందం వచ్చింది మ్యాథమెటిక్స్ తర్వాత అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అదే విధంగా ఇంకా మిగిలిన ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ కొరకు మీ అందరికీ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.